కరెక్ట్ అండి. ఖచ్చితంగా ఈ రోజు అయితే మనం చూసాం విజువల్స్ లో కూడా జస్ట్ ఒక ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్స్ లో కరెంటు వైర్ తీగలు దగ్గరగా నియర్ బై వస్తే ఆటోమేటిక్ గా సార్ డౌన్ అయ్యారు. డౌన్ అయ్యి దాని మీద బోర్లో పడుకుంటే కొద్ది మిస్ అయింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే సెక్యూరిటీ పెంచాలి. సెక్యూరిటీ పెంచి అదే విధంగా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా ప్రయర్ గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న జెట్ సెక్యూరిటీ అలాంటి దాన్ని పెంచి ఇంకొద్ది సెక్యూరిటీ ఇచ్చినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం సత్యం, పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు. ఎవ్వరు కానీ నో ఇతనికి యాంటీ అనే విధంగా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన కానీ ఉండదు. కాబట్టి అందరికీ దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికో దేవుడి గుడికి వెళ్తూ ఉంటాం. కానీ మనుషుల రూపంలో ఉన్నటువంటి దేవుడిలాగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రతి ఒక్కరు ఈవెన్ అతన్ని నో అని తిట్టిన ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ రోజు మనం తప్పు చేశాము, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని మనం ద్వేషించామనే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నటువంటి ఎంతో మంది ఏదో విధంగా విమర్శిస్తున్నా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి నిదర్శనమే మనం చూసుకోవచ్చు. మామూలుగా ఒక దేశం బాగుపడాలన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా పక్క దేశాలతో మంచి సంబంధాలు ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గత ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులున్నా ఏ ప్రజా సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడూ పోయింది లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు వెళ్లి కుంకి వేణుగోలు తీసుకొచ్చి అక్కడ వేరే ప్రభుత్వము వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడికి వెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైతులకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కుంకి ఏనుగులు కావాలని అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పచెప్పి అక్కడ ప్రభుత్వాన్ని నచ్చజెప్పి ఆ మంత్రులు